శ్రీ వారాహి మాతే నమః. శ్రీ వారాహి గుప్త నవరాత్రుల పంచమి శుభాకాంక్షలండి. ఈరోజు నేను కందదీపం అనేది వెలిగించబోతున్నాను. పూజకి అన్నీ కూడా నేను సిద్ధం చేసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడైతే నేను కందదీపం అయితే పెట్టడానికి నేను ముగ్గు వేసుకొని సిద్ధంగా ఉంచాను. నేను కందదీపము ఈ ప్లేట్లో పెట్టడం జరుగుతుంది. ఈ ప్లేట్లో నేను తమలపాకులు వేసి పెట్టడం జరుగుతుంది. కందదీపం అయితే రెడీ చేసుకున్నానండి. నేను అలంకరణకి పూలు కూడా రెడీ చేసుకున్నాను. అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి అల్లం గారెలండి రెడీ చేసుకున్నాను. పసుపు కుంకుమలు కూడా రెడీ చేసుకోవడం జరిగింది. అమ్మవారికి కలర్స్ అంటే చాలా ఇష్టము. నేను ప్రతిరోజు కూడా ఇది రోజు వాటర్ వేసి ఇల్లు తూడవడం జరుగుతుందండి. అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టము. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, అమ్మవారికి నెయ్యి వేసి దీపాల్లో వెలిగించడం జరుగుతుంది. నైవేద్యంగా తేనె కూడా పెట్టడం జరుగుతుంది అమ్మవారికి. అమ్మవారికి ఈ దుంపలు కూడా పెట్టడం జరుగుతుందండి. చాలా ఇష్టం అమ్మవారికి దుంపలు. అదేవిధంగా దోసకాయ దానిమ్మ గింజలు వలిసి పెట్టడం జరుగుతుంది. పూజకైతే నేను అన్నీ కడిగేసుకొని శుభ్రపరచుకొని అక్కడ పెట్టుకున్నాను. అమ్మవారికి గోరెంటాకు దీపం పెట్టడానికి గోరెంటాకునైతే పట్టి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి చాలా ప్రీతికరమైనది బెల్లము, ఇంకా పానకము. పానకంలో నేనైతే బెల్లం వేసాను, అదేవిధంగా మిరియాలు వేసాను, యాలక్కాయలు పొడి అయితే వేసాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ధూపం మొత్తం కూడా నేను 5 రకాలు కూడా ఇందులో వేసుకోవడం జరిగింది. 5 రకాలు ఏంటి అంటే సాంబ్రాణి, గుగ్గిలము, తోక మిరియాల పొడి. చూడండి ఫ్రెండ్స్, తోక మిరియాలు అంటారు వీటిని. చాలా ఇష్టం అన్నమాట అమ్మవారికి. శొంఠి పొడి, ఇంకా సుగంధ భరితమైనటువంటి పువ్వులతో చేసినటువంటి పొడి అండి వేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి పెట్టినటువంటి దీపం అండి, అఖండ దీపం పెట్టడం జరిగింది. ఒత్తి అయితే దగ్గర పడ్డది కనుక ఇంకా ఒత్తులైతే నేను నానబెట్టుకొని ఉంచుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా అమ్మవారికి ఇక్కడ ఒక రూమ్ అయిపోయింది. అమ్మకు కావాల్సినటువంటి వస్తువులు కూడా నేను ముందుగానే తెప్పించి పెట్టుకున్నానండి. చూడండి, అమ్మవారికి సువాసన భరితమైనటువంటి ఏదైనా చాలా ఇష్టము కనుక నేను డైలీ ఈ రూమ్ మొత్తం కూడా నేను చక్కగా అమ్మవారికి రోజ్ వాటర్ వేసి నేను ఇల్లు తోడవడం అనేది జరుగుతుందండి. నువ్వుల నూనె, అదేవిధంగా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైనది విప్ప నూనె, చాలా ఇష్టం అన్నమాట. కనుక విప్ప నూనెను కూడా తెచ్చుకోవడం జరిగింది. నేను ఆవు నెయ్యి కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ఐటెం కూడా చాలా ఇంకా ఈ దుంపలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి చాలా ప్రీతికరమైనటువంటి దోసకాయలు. అమ్మవారికి పరమాన్నం పెట్టి దోసకాయ పెడితే ఏం తింటుందంటే ఫస్ట్ దోసకాయ తింటుందంట, అంత ప్రీతికరమైనది అన్నమాట. అదేవిధంగా దానిమ్మ గింజలు కూడా చాలా చాలా ఇష్టం అంట అమ్మకి. ఇంకా అమ్మకైతే నేను చెక్క బెల్లము ఒకేసారి తెచ్చిపెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఖాళీ చేశానండి. అమ్మవారికి సింగపూరు సాంబ్రాణి చూఫ్ అంటే
ఇవన్నీ కూడా మొత్తం నేను డబ్బాలు పోయడం జరిగింది. అక్షింతలు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్ చాలా ఎక్కువైందండి, సడన్గా ఆయిల్ పడ్డది అది. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా నేను అమ్మవారికి చూడండి ఫ్రెండ్స్, ఇవేంటో చెప్పుకోండి చూద్దాం. ఇవి కిస్మిస్లు, ఎవరికి ఇష్టమో అమ్మవారితో పాటు మీకు ఎవరికైనా కిస్మిస్లు బాదం ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా. అమ్మవారికి ఇష్టమైనటువంటి చాలా చాలా ఇష్టమైనటువంటి పానకం అండి. చాలా అసలు అమ్మకి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. మనం ఎండాకాలంలో బయటికి పోయొచ్చి కూల్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఎలా ఉంటుంది, అంతకంటే ప్రీతికరమైనది అమ్మకి. చాలా చాలా ఇష్టం అన్నమాట. సో నేనైతే అన్నీ సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి ఇంకా సువాసన భరితమైనటువంటి రోజ్ వాటర్ అమ్మకి విడిగా పెట్టాను. అమ్మకి చాలా సెంట్ అంటే చాలా ఇష్టం అండి, ఒక మంచి స్మెల్ కలిగినటువంటి సెంటు. అదేవిధంగా జువాది పౌడరు డైలీ పూజలో అమ్మకు తప్పకుండా నేనైతే యూజ్ చేస్తాను. అమ్మకి ఇక్కడ ఫోటో పెట్టాం, అమ్మవారు పెట్టాం కదా, అమ్మవారి ఎంత ఇవన్నీ స్టిక్కర్స్ ఎంత పెట్టినా కానీ ఊడిపోతున్నాయి కనుక నేను అమ్మవారికి వేసేటువంటి పసుపు కొమ్ముల దండని ఇక్కడ వేయడం జరిగింది. ఏమో ఎక్కడైనా ఆమె కదా, ప్రతి చోట ఆమె ఉంటుంది. ఆమెని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసాము కాబట్టి కలశంలో కూడా అమ్మనే ఉంటుంది. అదేవిధంగా యాలకుల దండని మాత్రం సువాసభరితమైన అమ్మకి ఇష్టం కాబట్టి అసలు ఎంత మంచి సువాసన వస్తే అంత ఇష్టపడుద్దంటండి అమ్మ. కూర్చుంటుందంట చక్కగా, సంతోషం కూర్చుంటుందంట. 9 రోజులు కూడా అమ్మ యుద్ధం చేసి ఇంటికి వచ్చి అలసట తీర్చుకోవడానికి ఇష్టమైనటువంటి పదార్థాలను, ఇష్టమైనటువంటి వంటలను తిని అమ్మ సువాసన భరితంలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాల మధ్య ఆ సువాసనను అమ్మ ఆస్వాదిస్తూ చక్కగా పడుకోవడం జరుగుతుంది అని పెద్దలు తెలిపారండి. అదేవిధంగా నేను తప్పకుండా పచ్చకర్పూరం వాడుతున్నాను. మనకి లక్ష్మీదేవి కటాక్షం రావాలంటే పచ్చకర్పూరం వాడితే చాలా మంచిదండి. పచ్చకర్పూరం ఎలా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను కూడా చూపిస్తాను. ఇలా ఉంటుందండి, బిళ్ళలు బిళ్ళలుగా ఉంటుంది. తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం కావాలంటే ప్రతిరోజు కూడా ఇంట్లో పచ్చకర్పూరాన్ని వాడతారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను బుక్ అయితే తీసి పెట్టుకున్నాను. ఈ బుక్లో చదువుకుంటూ పూజ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను పీఠం పెట్టుకుంది, అందుకోసమే నాకైతే తెలీదు. సో అమ్మ తప్పు ఒప్పులు ఏదైనా పసిపాప తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను ఎలా క్షమిస్తావో అమ్మ, అలానే నేను చదివే విధానం కానీ నేను పూజ చేసే విధానంలో కానీ తప్పు ఒప్పులు ఏమన్నా కానీ క్షమించమని అమ్మని ప్రతిరోజు కూడా నేను వేడుకోవడం జరుగుతుంది. ఈ అయితే ప్రతిరోజు నేను అమ్మకి వాయనం ఇస్తున్నాను. ప్రతిరోజు కూడా వాయనం ఇవ్వడం జరుగుతుంది అమ్మకి. అదేవిధంగా నిమ్మకాయలు ఫ్రెండ్స్ చూడండి, అమ్మకి దిష్టి తీయడానికి ఒకటి, అదేవిధంగా కందదీపం పెడతాము కదా, కందదీపం చుట్టూ కూడా అమ్మకు పెడతాను. ఇక్కడ దీపాలని వెలిగిస్తానండి. నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత మీకు మరొక వీడియో అనేది పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై వారాహి మాతే నమః, వారాహి మాతే నమః, వారాహి మాతే నమః, వారాహి మాతే నమః. ఇంకో బుజ్జి కృష్ణుడు అండి, బుడ్డి కృష్ణుడు. ఆయనకి ఇంకా అలంకరణ అనేది ఇంకా ఏం చేయలేదు పాపం, కూర్చున్నాడు వెన్న తినుకుంటూ, అలిగి కూర్చున్నాడేమో. నా చిన్ని గణపయ్య, బుడ్డి గణపయ్య. అమ్మవారు చూడండి ఎంత అసలు చాలా హ్యాపీగా ఉందండి అమ్మ. నేను తెలిసి తెలియక చేసినటువంటి పూజ అమ్మకి నచ్చుతుంది. ఎందుకంటే అమ్మని అడుగుతున్నా కదా,
అమ్మ నాకు పూజ విధానం తెలియదు, నీ పూజ విధానం నేను ఫస్ట్ సారి నేను వేసుకొని దీక్ష తీసుకొని నాకు ఓపిక చేతైనంత వరకు నాకు తెలిసిన విధం వరకు నేను అని పూజ అయితే నేను చేస్తున్నాను, స్టార్ట్ చేస్తున్నాను. తప్పున్నా ఒప్పున్నా నువ్వే క్షమించమ్మా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేను అమ్మవారికి పానకంకైతే చక్కగా చిన్న చిన్న గిన్నెలు ఎప్పుడో అంటే ఇంట్లో పూజా గదిలో ఉన్నాయి, నేను తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి అలుక్కాయలు కూడా చాలా ఇష్టం కదా, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై వారాహి, జై జై వారాహి, జై వారాహి, జై జై వారాహి, జై వారాహి, జై జై వారాహి, జై వారాహి, జై జై వారాహి.